Hello guys, welcome back to my channel. This is your friend Wanderer Gauni. ఇది నా కంప్లీట్ ఫస్ట్ వ్లాగ్, లైక్ కంప్లీట్గా ఫేస్ టు ఫేస్ రివీల్ కెమెరా ముందర వచ్చి లైక్ కెమెరా షై ఉండే లిటిల్ బిట్ ఆఫ్, బట్ ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ అండ్ ఆఫ్టర్ సో మెనీ ట్రైఅవుట్స్ తర్వాత కంప్లీట్ ఈ ఒక వ్లాగ్కి సెటప్ తయారు చేశాను. సో ఈ వ్లాగ్ కంప్లీట్ వచ్చేసరికి కంప్లీట్ మోటో వ్లాగింగ్ సెటప్, హెల్మెట్ మౌంటింగ్ ఎట్లా చేస్తారు, అట్లాగే మీకు ఒక గోప్రో మౌంటింగ్తో పాటు శాంపుల్ వీడియోస్ కూడా పెడతాను. కంప్లీట్ మోటో వ్లాగింగ్ కావాల్సిన సెటప్ అంతా గోప్రో ప్లస్ ఇవన్నీ కంప్లీట్గా సంబంధించి నేను ఆల్రెడీ అమెజాన్లో పెట్టాను. హెల్మెట్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి నేను పర్చేస్ చేశాను, బట్ ఈ కంప్లీట్ మోటో వ్లాగింగ్ సెటప్ అంతా కంప్లీట్ మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నో లైటింగ్ కొద్దిగా డిమ్ ఉంది, బట్ ఐల్ ట్రై టు బి బెటర్, డూ సంథింగ్ న్యూ. ఐల్ ట్రై టు డూ సమ్ బెటర్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్, బట్ ప్లీజ్ అడ్జస్ట్ దిస్ సైడ్. సో లాస్ట్ టైం మీరు ఈ వీడియో మన గోప్రో కంప్లీట్ తీసి సెటప్ నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో తీసి పెట్టాను, బట్ ఇది లాంగ్. మీకు కంప్లీట్ ఈ బాక్స్ సెటప్లో కావాల్సినవి అన్నీ నేను క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న షార్ట్ వీడియో పెట్టాను, బట్ ఇది లాంగ్ థింగ్ కంప్లీట్గా. దిస్ ఈజ్ అ లాంగ్ వీడియో. ప్లీజ్ ట్రై టు హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఒక సి టైప్ కేబుల్ ఉంటుంది దీనిలో, లైక్ ప్లస్ ఇది హెల్మెట్ మౌంట్. దీన్ని చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో. హెల్మెట్కి పెట్టుకోవాల్సింది ఇది. ద మెయిన్ థింగ్ హెల్మెట్కి స్టిక్ చేయాల్సింది ఎంకల్ అదేసి గ్లో ఉంది ఆల్రెడీ. ఇది మీకు హెల్మెట్కి పెట్టి చూపిస్తాను. అండ్ స్మాల్ స్క్రూ ఫర్ హెల్మెట్ మౌంట్. కమ్స్ ద బిగ్ గాయ్ గోప్రో హీరో 10. దీని లింక్ అండ్ డిస్క్రిప్షన్ నేను కంప్లీట్ వీడియోలో కింద పెడతాను. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసరికి మన కంప్లీట్ సెటప్ విత్ బాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ కంప్లీట్ పార్ట్స్ అన్నీ మన గోప్రోతో పాటే వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ అనదర్. సో ఇందాక మీరు చూసారు కదా, మెయిన్ థింగ్ నేను ఇది హెల్మెట్కి మౌంట్కి కంపల్సరీ స్టిక్ చేస్తానని చెప్పేసి. కొంతమంది కావాలంటే మీరు హెల్మెట్ పైన కూడా మౌంట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్లో. నేను ఆల్రెడీ ఇక్కడ ఒకటి మౌంట్ చేసి పెట్టాను, చూసుకోండి. దిస్ ఈజ్ యాక్సార్ హెల్మెట్ వెనమస్. దీనికి కావాలంటే దీని లింక్ కూడా మీకు పెడతాను. అమెజాన్లో మరి ఫ్లిప్కార్ట్లో రెండిట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది కంప్లీట్ పెట్టాము, చూసేసారు కదా. సో యాజ్ యూజువల్ మన గమ్కి ఇచ్చింది ఫస్ట్ లేయర్ది దీనికి ఇట్లా పెట్టేస్తాము హెల్మెట్కి. లైక్ దీనికి ఇంకోటి క్లిప్ బి వస్తుంది, లైక్ అది ఏ అనుకోండి, ఇది బి. దీన్ని మీరు కంప్లీట్గా ఫేస్ ఇట్లా డౌన్వర్డ్స్ నుంచి జస్ట్ పుల్ చేయడం అంతే, సింపుల్, లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసరికి ఉలాన్జీ నుంచి ఏదో ఒక కంప్లీట్ గోప్రోకి బాడీ గార్డ్ లాంటిది కిట్. ఇది ఉంటే కానీ మనం కంప్లీట్ మౌంట్ చేయలేము. సో ఇది వచ్చేసరికి ఉలాన్జీ నుంచి ఒక కంప్లీట్ కెమెరాకి ఒక ప్రొటెక్షన్ టైప్ ఇది. దీంతోపాటు మనకి దీంట్లో అన్ని ఇది ఒక గార్డ్ వస్తుంది కెమెరా లైక్ లెన్స్ క్లోజ్ చేయడానికి. సో ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. ఇది కావాలంటే మీరు తీసేసుకోవచ్చు, బెటర్ టు రిమూవ్ ఇట్. సో ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది ఎట్లా ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మీకు యారో మార్క్ సైన్ ఉంది, ప్లస్ ఇక్కడ పైన కూడా మీకు స్లైట్గా యారో మార్క్ సైన్ కనిపిస్తుంది. ఇది రెండు కూడా ఎట్ ఏ టైం పుష్ చేయాలి. 1 సెకండ్ ఇలా అనమాట. సో మీకు కేస్ బయటకు వచ్చేస్తుంది. సో మన గోప్రో, సో ఇది ఆల్రెడీ కంప్లీట్ సెటప్ మీకు చేసి చూపించాను, బట్ ఫిర్ ఒకసారి చూపిస్తాను. ఇది రివర్స్లో ఇట్లా బ్యాటరీ చేస్తే ఈ పిన్ వస్తుంది. మీకు ఈ పిన్ ఇట్లా నార్మల్గా తీసుకోవడానికి ఉంటుంది. దెన్ ఇది వచ్చేసరికి బ్యాటరీ. మీకు కంప్లీట్ బ్యాటరీ కావాలంటే తీసేసుకోవచ్చు. 1 సెకండ్. బ్యాటరీ ప్లగ్కింగ్కి ఈజీ, గుడ్ అండ్ ఈజీ. సో ఫస్ట్ బిఫోర్ ఆల్ దిస్ స్టార్టెడ్ నేను ఒక మెమరీ కార్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 512 GB. సో ఇన్సర్ట్ చేద్దాం. మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా దీనికే ఉంటుంది, చూస్తున్నారు కదా. ద హెల్ మ్యాన్, రైట్. సో మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసాం. దెన్ అగైన్ బ్యాటరీ పెట్టేసి లాక్డ్. ఓకే. సో మన ఒలాన్జో కేస్లోకి ఇట్లా పైన క్లిప్పింగ్ ఉంటుంది. ఒకసారి మీకు ప్రోడక్ట్ తీసుకుంటే అలవాటు అయిపోతుంది. సో మన గోప్రోని యాస్టీజ్ ఒక సేఫ్టీ ఆర్మర్ వేసినట్టు
దీని లోపల ఫిక్స్ చేసేయాలి. చూసారు కదా ఇట్లా సైడ్స్ నుంచి. దెన్ లాక్ దిస్ అండ్ లాక్ దిస్ వన్. ఓకే, గుడ్. అండ్ వీఆర్ గుడ్ టు గో. హెల్మెట్ మౌంటింగ్ అయిపోయింది, దెన్ గోప్రో సెట్టింగ్ అయిపోయింది. దెన్ వాట్స్ నెక్స్ట్? వీడియో ఎలా రికార్డ్ చేస్తారు? నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆడియో జాక్. సో ఇది వచ్చేసరికి గోప్రో ఆడియో జాక్కి కనెక్షన్ అడాప్టర్ ప్రో 3.5mm మైక్ అడాప్టర్. దీన్ని కూడా మీరు సపరేట్ పర్చేస్ చేయాలి, అది గోప్రోతో పాటు రాదు. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కూడా నాకు అరౌండ్ 5,000 వరకు పడ్డది. సో ఇన్స్టాలేషన్ చూపిస్తాను దీన్ని. సో మీకు వచ్చేసరికి గోప్రో మైక్ అడాప్టర్ లోపల 2 థింగ్స్, ఒక మాన్యువల్ టైప్, ఇదే అడాప్టర్, ఇది గోప్రో అడాప్టర్. సో ఇది మీరు చూస్తున్నారు కదా. సో ఇది మన అడాప్టర్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను. ఈ స్పేస్ ఇచ్చింది యాక్చువల్గా ఈ అడాప్టర్ గురించే. దీనికి మీరు ఎయిదర్ సి టైప్ అన్న వస్తుంది, లేదా ఆడియో జాక్ కూడా పెట్టుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి. లెట్స్ సి. దీంట్లో ఇన్సర్షన్ చేసేసి మీకు లైక్ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. సీ దిస్ డన్. అండ్ దెన్ లోపల ఇన్సర్షన్ చేసేయాలి. ఇది సి టైప్, మీకు ఆల్రెడీ దీంట్లో సి టైప్ కనిపిస్తూ ఉంటుంది. టార్చ్ చేయాలనుకుంటా. సో ఇందాక లైటింగ్ ప్రాపర్గా లేదు, ఇది చూస్తుంది. ఈ అడాప్టర్కి ఒక జాక్ వస్తుంది, ఒక మైక్ వస్తుంది. సో ఇది చూసారు కదా. సో ఇది తీసుకొని మోస్ట్లీ దీంట్లో పెట్టేసేయాలి. ఈ అడాప్టర్ జాక్ అనేది దీనికి సెట్టింగ్ వస్తుంది. సి టైప్ పిన్. ఓకే, వీఆర్ డన్. దెన్ జాక్ ఎలాగా? సో దానికి కూడా ఒక ఉపయోగం ఉంది. వెయిట్ వన్స్ మినిట్. సో ద బెస్ట్ బడ్జెట్ మైక్ వచ్చేసరికి మోనో నుంచి ఒక ఆడియబుల్ జాక్. లెట్స్ అన్బాక్స్ ఇట్. మీకు దీంట్లో కంప్లీట్గా ఇట్లా వస్తుంది. సో ఇది ఆడియో జాక్తో పాటు ఒక చిన్న గోల్డెన్ టైప్ వస్తుంది, ప్లస్ ఒక ఆడియో మైక్ నా హెల్మెట్ మౌంట్లో పెట్టుకోవడానికి. చూసారుగా చిన్న ఉంది. సో లెట్స్ పుట్ ఇట్ ఇన్ హియర్. దెన్ ఈ మైక్ మీ హెల్మెట్లో ఉండాలి. హెల్మెట్లో కూడా మౌంట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. కంప్లీట్ వీడియో చూడండి ఎండింగ్ వరకు. గోప్రో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక మనం పెట్టుకున్నట్టు ఈ కంప్లీట్ సెటప్ ఉంది కదా. దీంట్లో మనం ఫస్ట్ థింగ్ హెల్మెట్లో మీకు మోస్ట్లీ మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు ఎక్కువ నాయిస్ రావద్దంటే చిన్న హెల్మెట్ తీసుకోండి. బికాజ్ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఈ చిన్ స్ట్రాప్ వల్ల ఎయిర్ లోపల లాకప్ ఉంటుంది. సో మీకు ఎక్కువ ఎయిర్ ఫ్లో ఉండదు లోపలికి. నేనైతే నా రికమెండ్ ఇది యాక్సర్ హెల్మెట్ తీసుకున్నాను, లైక్ వెనమస్ యాక్సర్. ఇదే తీసుకోవాలని లేదు, మీకు ఏది మీకు నచ్చినట్టు. చిన్ స్ట్రాప్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ఉండాలి. ఈ మైక్ డిస్క్రిప్షన్ కూడా పెట్టాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఇంకా కొద్దిగా మన వాయిస్ క్లియర్గా వితౌట్ నాయిస్ కంప్లీట్ రావాలంటే ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది. ఇది వచ్చేసరికి డెడ్ క్యాట్ అని ఉంది, బట్ డెడ్ క్యాట్ అని ఎందుకంటారో నాకు కూడా తెలీదు. ఎలాస్టిసిటీ టైప్లో ఉంటుంది. సో కంప్లీట్ మనం మైక్ తొడిగిచ్చేద్దాం దీంట్లో. సో చూసారు కదా, స్మూతర్ అండ్ కంఫర్టబిలిటీ ఉంటుంది. మన వాయిస్ కూడా ఎన్హాన్స్ మంచిగా జరుగుతుంది వితౌట్ నాయిస్. అండ్ సో దీన్ని ఇప్పుడు మన హెల్మెట్లో బిగించి దీని ఆడియో జాక్ బయట ఉండేలాగా చూడాలి. సో హెల్మెట్లో ఆల్రెడీ స్పేస్ చూస్తున్నారు కదా. ఇది ఆల్రెడీ నా బ్లూటూత్ హెల్మెట్కి ఉన్న బ్లూటూత్ కనెక్టివిటీ. సో ఇక్కడే మనం మైక్ ప్లేస్ చేయబోతున్నాము. దీన్ని ఇక్కడ పెట్టేసి కంప్లీట్ టేప్ వేస్తాను. ఒక ఆడియో జాక్ మాత్రం బయటికి ఉండాలి కంపల్సరీ. సో లోపలైతే ఆడియో జాక్ ఫిక్స్ చేశాను. కంప్లీట్ మంచి బందోబస్తులో టేప్ వేసిన. ఒక ఆడియో జాక్ మైక్ కూడా బయటకు వదిలాను. ఇక్కడ నుంచి స్ట్రాప్ తీసాను, మీకు కూడా తీయడానికి వస్తుంది, మళ్ళీ ఈజీ టు పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్. సో ఫైనల్గా మన మైక్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో లెట్స్ గో ఫర్ ఏ ట్రయల్. దానికన్నా ముందు మీకు దీనికి ఒక గోప్రో సెటప్ చేసేసి కంప్లీట్గా చూపిస్తాను. గోప్రో సెటప్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేస్తుంది మీకు. సో మన మైక్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ద మేజర్ పార్ట్. ఆల్రెడీ ఇందాక మనం రెడీ చేసుకున్న గోప్రో సెటప్ అంతా దీంట్లో సెట్ చేసుకుందాం.
ఇది వచ్చేసరికి మీకు దీంట్లో కూర్చోబెట్టాలి. దెన్ గోప్రోకి మనకి స్క్రూ ఇస్తాడు కదా, ఆ స్క్రూ ఇన్సర్షన్. లెట్స్ గో. స్క్రూ కూడా ఫిక్స్ అయిపోయింది. మన ఆడియో జాక్, ఇందాక మీరు ఆల్రెడీ అడాప్టర్ ఎందుకు అడిగారు ఇప్పుడు అర్థమైంది కదా. గోప్రోకి అడాప్టర్ కంపల్సరీ. దెన్ ఈ మైక్ ఇన్సర్ట్ అండ్ యాంగిల్ సెట్ చేసుకోండి. చాడా, అయిపోయింది గోప్రో కంప్లీట్ సెటప్. సో బట్ ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు వీడియో కెమెరా రికార్డింగ్ చేస్తుంటే ఇది కిందికి చూస్తూ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ ఈ యాంగిల్ క్యాప్చర్ చేయదు. దానికి కూడా ఒక ట్రిక్ ఉంది, దాన్ని చూపిస్తాను. సో దట్స్ నథింగ్ బట్ ఇది ఎక్స్టెండర్స్. మీకు గోప్రో సెటప్కి ఎక్స్టెండర్స్ అమెజాన్లో దొరుకుతాయి. దీని లింక్ కూడా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కంపల్సరీ నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ ఎక్స్టెండర్స్ పెట్టి చూద్దాం ఒకసారి. సో ఇవి ఎక్స్టెండర్స్ పెట్టేసి 2 మౌంట్స్ పెడితే దెన్ సెట్ మీకు కెమెరా యాంగిల్ అనేది క్లియర్గా ఇక్కడ నుంచి క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. ప్లస్ స్ట్రైట్ యాంగిల్ కూడా కనిపిస్తుంది మీకు. సో సి విజిబిలిటీ ఉంటుంది, ప్లస్ వెనకాల స్క్రీన్లో ఏమవుతుందో కూడా మీకు హెల్మెట్ లోపల నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఈ మౌంట్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. సో చూసారు కదా, కంప్లీట్ సెటప్ అయితే అయిపోయింది. దీనివల్ల మీకు యాంగిల్ క్లియర్ విజిబిలిటీ వచ్చేస్తుంది. చూసుకోండి, హెల్మెట్లో నుంచి కూడా చూసుకోవచ్చు. రోడ్డు కనిపించదు అని ఒక డైలాగ్ వస్తుంది ఎటకరంగా, కానీ పర్లేదు, రోడ్డు విజిబిలిటీ వస్తుంది. కావాలంటే దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా మౌంట్ కిందికి అనుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఐ విల్ రికమెండ్ దిస్. ఓకే, సో ఒకసారి ట్రయల్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నైట్ అవుతుంది మోస్ట్లీ వ్యూ. సో డే టైంలో ట్రయల్ స్టార్ట్ చేద్దాం. వీడియో క్లిప్ కూడా కొద్దిగా అప్లోడ్ చేస్తాను, ఒక 60 సెకండ్స్ వీడియో, దాన్ని కూడా చూడండి. సో మీకు గోప్రో సెటప్ క్వాలిటీ అంతా చెకింగ్ అయిపోతుంది. గోప్రో సెట్టింగ్స్ అంతా కూడా ఒక చిన్న షార్ట్ వీడియోలో పెడతాను నేను. ఓకేనా, చలో బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.